లక్ష్మణ్ గారు, ఇక్కడ మీకు ఒక కీలక ప్రశ్న. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు గుర్తు చేశారు అంటే క్యాష్ పేమెంట్సే ప్రధానంగా చాలా కాలం తర్వాత ఏదో కోర్టులకి పోయిన తర్వాత ఇంకేదో అయిన తర్వాత బహుశా లాస్ట్ అవర్స్లోనో బహుశా ఎప్పుడో నాకు కరెక్ట్ నేను డేట్లు చెప్పలేదు, కానీ ఎందుకు ఆ రకంగా ఏ రకమైనటువంటి క్రెడిట్ కార్డులా, డెబిట్ కార్డులా, ఫోన్పేలా, గూగుల్ పేలా ఇతర ఏమీ లేకుండా క్యాష్తోనే చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఒకటి విమర్శ గత ప్రభుత్వం మీద బలంగా ఉంది. కానీ ఈ విషయం ఆర్బీఐకి తెలియదా, కేంద్రానికి తెలియదా, ఇతర దాని ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థకి తెలియదా, దీని మీద చర్య తీసుకునేటువంటి అధికారం ఆయా వ్యవస్థలకి కానీ కేంద్రానికి కానీ ఆర్బీఐ కానీ లేదా, ఈ నిబంధన ఎందుకు పెట్టారు అనేటువంటిది అజమాయిషీ చేసేటువంటి పరిస్థితి లేదు ఎవరు ఫిర్యాదు చేయలేదా? ప్రభుత్వం మారాకో లాస్ట్ అవర్స్లో పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలైన తర్వాత అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతకుముందంతా మరి బీజేపీ లేదా రాష్ట్రంలో, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేవా, ప్రతిపక్షాలు లేవా అనేది కూడా అనేక ప్రశ్నలు వచ్చిన ఆనాడు. ఇవాళ గఫూర్ గారు లేవనెత్తేది కూడా అదే. ఆనాడు ఎవరు సపోర్ట్తో ఇదంతా జరిగింది అనే అనుమానం నుంచి రేపైనా ఏం జరగబోతుంది అనేటువంటి ప్రశ్న గఫూర్ గారు లేవనెత్తారు. లక్ష్మణ్ గారు, గఫూర్ గారు సిపిఎం పార్టీ, ఆయన టార్గెట్ బీజేపీ ఉంటుంది. ఎప్పుడు అన్ని ఎలా తీసుకొచ్చి బీజేపీ టచ్ చేస్తాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సంబంధించినటువంటి అంశాలు ఇవి. కేంద్రం పెత్తనం ఏముండదు. ఒకవేళ కేంద్రానికి సంబంధించిన వాళ్ళు నేను అడిగిన ప్రశ్న అందుకనే అంటున్నా, ఆర్బీఐ నిబంధనలు ఏమన్నా దీంట్లో వర్తిస్తాయి? కొత్తిమీర కొట్టకంటే కూడా స్కానర్ పెట్టి 5 రూపాయలు పే చేస్తుంటే అక్కడ ఎందుకు అట్లాంటి సిస్టమ్ పెట్టలేదని ప్రశ్నించే రైట్ కూడా ఆర్బీఐకి కానీ ఇలాంటి ఇతర ఏ సంస్థకి లేదా వాళ్ళ దృష్టికి పోలేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ దృష్టికి పోయినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా సపోర్టుగా ఖచ్చితంగా ఉన్నారు. దాంట్లో ఏమి సందేహించాల్సిన కేసుల విషయంలో కూడా ఉన్నారని నేను చెప్పగలను. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా శృతి మించి ఇంకా సపోర్ట్ చేశారేమో అనేది ఇవాళ ప్రజల్లో అందరిలో కూడా అనుమానం. సరే, ఏది ఏమైనా తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు, ఆయన ఓడిపోయారు, ఇప్పుడు నడుస్తున్నారు. ఇక్కడ గతంలో జరిగినటువంటి కుంభకోణాల విషయంలో నేనైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వాటిని వెలుగులోకి తీసుకొస్తే అందులో ఒకవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, బడా నాయకులు కానీ, ఏదో టాప్ లీడర్ కానీ, బిగ్ బాస్ కానీ ఎవరు అందులో ఇన్వాల్వ్ అయినా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి కేంద్రంలోని బీజేపీ సపోర్ట్ చేసే అవకాశాలు 0 అయ్యాయి. నాకున్న అవగాహన, నాకున్న సమాచారం చెప్తాను. అందువలన ఇక్కడ అన్నిట్లో రాజ్యసభలో కానీ దేంట్లోనే అవసరమైనప్పుడు బిల్లులా లాంటి ఇతర కానీ సపోర్టే చేస్తున్నారు. నాకు కూడా అది గుర్తున్నంత వరకు, నాకున్న సమాచారం వరకు జగన్మోహన్ రెడ్డికి వేరే ఆల్టర్నేట్ లేదు. ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడా? చేయడు. ఆయన కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ తో అతను కలవడు. అది వెరీ క్లియర్. ఆయన మనస్తత్వము ఆయనతో నేను ఒకసారి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు డిస్కస్ చేసిన దాన్ని బట్టి కూడా చెప్తున్నా. నాకు అర్ధగంట వివరించాడు. కాంగ్రెస్ తో కానీ బీజేపీతో కానీ పొత్తులు పెట్టుకోను అన్నటువంటి అంశం మీద ఎన్నుకోని కారణం చెప్పాడు. అంటే ఒకసారి అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ఆ నిర్ణయం మీద వెళ్తున్నాడో నాకు నవ్వుగాని మీద అవినీతి, అక్రమాలు, ప్రభుత్వంలో వైఫల్యాలు 11 సీట్లే పక్కన పెట్టి ఒక మనిషి వ్యక్తిత్వం మాట్లాడాలనుకున్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాన్ని అతనికి అన్యాయం జరిగినా లేకపోతే తప్పులు ఎవరైనా నిందలు వేసినా కూడా భరించడానికి సిద్ధపడతాడు. కానీ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదు. చెప్పారంటారు ఈ విషయంలో. అన్ని విషయాలు అలాగే ఉంటాయి. ఉన్నప్పుడు ఇక్కడ ఈ విషయాల్లో ఏది జరిగినా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తాను. కూటమి ప్రభుత్వం మనం అనుకుంటున్నాం బీజేపీ, జనసేన ఉంది. అసలు బీజేపీ, జనసేన
అనుకున్నటువంటివి ఏవైనా కూడా ఈ పని చేయాలి, ఈ శిక్ష ఇంకో పలానోళ్ళు ఎవరికి చేశారు, వీటిని బయటికి తీయాలి, కఠినంగా వ్యవహరించాలి అనేటువంటిది వీళ్ళ సలహాలు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వీళ్ళతో సంప్రదించి కానీ చేస్తున్నారా? చేయటం లేదు. పక్కాగా అది తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకొని ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి అమలులోకి వస్తున్నవి. కేసుల విషయంలో కూడా అంతే. కేసుల విషయంలో కూడా అంతే. మరి ఎందుకు ఇక్కడ అన్నిటికంటే పెద్ద అవినీతి మైనింగ్. ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోలికి కూడా ఏదో అడవిలో ఇల్లు కట్టాడని దాని మీద పెద్ద చేసి ఆయన మీద కూడా ఎందుకు చేస్తున్నాం అని అనిపించారు జనాన్ని. తర్వాత క్లోజ్ సబ్జెక్ట్. ఎంత పెద్ద అవినీతి జరిగిందంటే ప్రతి జిల్లాలో మైనింగ్ ఉండేటువంటి చోట్ల కూడా అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ భూముల్లో కూడా తవ్వకాలు చేశారు. సంతకాలు పెట్టి ఉన్నాడు ఆయన, అనుమతులు ఇచ్చుకున్నాడు ఆయన. ఎందుకు వదిలేశారు ఇవాళ? ఇప్పటి వరకు ఇంకా దీపక్ రెడ్డి గారు అన్నట్టు ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్, ఫైళ్లు చూస్తున్నాము, వదిలిపెట్టము. చూస్తారు ఇంకా 4 సంవత్సరాలు. 1 సంవత్సరం అయిపోతుంది, ఇంకా 4 సంవత్సరాలు చూస్తారు. చూడండి, అది కాదండి, జనములో ఏదైతే నలుగుతున్నాయో అవినీతి అంశాలు, వాటి విషయంలో మీరు జాప్యం చేస్తే తెలుగుదేశం కార్యకర్తలోనే ఇవాళ అప్రమత్తం ఏర్పడింది. ఎవరి మీద ఏం చేయడం తీసుకోలేదు, మీరు ఊకేదో గాలి పొద్దుకుంటారు వాళ్ళ అంటే చేస్తారు. రాగానే లక్ష్మణ్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, రాగానే అసలు చట్టాలతో పని లేకుండా ఏంతో పని లేకుండా అందరు మనకేమైనా గల్ఫ్ కంట్రీస్ లాంటి లాగా వెంటనే లోపల దోసేయలేరు కదా. విచారణ చేయాలి, ఆధారాలు సేకరించాలి, దానికి ఒక చట్టం ప్రకారంగా కొంత ప్రాసెస్ నడవాలి కదా. ఒక విషయం ఉండండి, మీరు అన్నారు కదా ఆధారాలు కావాలా. ఆధారాలు సేకరించడంలో అధికారులు ఏమన్నా తెలివి తక్కువాలా? 1 నిమిషంలో చెప్తారు. వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఏంటి అవినీతి జరిగింది. అయ్యా బాబు అని పైన పెట్టండి ముందర అని. ఇప్పుడు ఏ మంత్రులు ఆ శాఖలకు సంబంధించి ఫైళ్లు తీసి అక్కడ అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పండి రా అని అధికారులు కూర్చోబెట్టుకొని రివ్యూలు చేశారో, ఒక 4 శాఖలు చెప్పండి ఎవరు చేశారు? ఎవరు చేయలే. చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేయాలా, లేదంటే లోకేష్ గారు చేయాలి. ఎవరు చేయలే నాకున్న సమాచారం లేదు. ఇది అవినీతి అంశాల మీద మామూలు రొటీన్ రివ్యూలు చేసుకోవచ్చు. అవినీతి అంశాల మీద ఫైల్ తీసి చెప్పండి ఏమున్నాయి, ఎక్కడ జరిగింది, ఏంటి అదేదో చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆగమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన ఇది ఇప్పుడు లిక్కర్ది బయటికి తీశారు, వెళ్తున్నారు. కేంద్రంలో అధికారం ఉన్న ఇక్కడే లక్ష్మణ్ గారు, ఇక్కడే ప్రశ్న. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒకటి, 2 కేంద్రం యొక్క పెద్దల యొక్క సూచనలు సలహాలతో అడుగు తీసి అడిగేసేది డిప్యూటీ సీఎం జనసేన పార్టీ. వీళ్ళిద్దరూ గట్టిగా అడగలేదు, వీళ్ళనేదో పక్కన పెట్టి మసిబుసి మామిడికాయ చేసి తండ్రి కొడుకులే చేస్తున్నారా? వీళ్ళకి అడిగే ధైర్యం లేదా, అడిగే శక్తి లేదా అంటే ఏం చెప్తారు? ఎందుకు మాట్లాడలేదు మరి? ఇప్పుడు ఇది ఒకటే ఉదాహరణ చెప్పాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ శాఖ ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు? ఏం కేంద్రం ఎంత తొందరగా ఎందుకు, మీరు ఎందుకు సైలెంట్గా ఉండండి, చంద్రబాబు ఏం చేస్తారో చూద్దాం అందేమో. రికమెండ్ చేసి ఫైళ్లు పంపితే వినండి, లోకేష్ గారు అది వద్దు చేయడానికి వీల్లేదంటే 6 నెలలుగా ఫైల్ పెండింగ్ ఉంది. ఎక్కడ బీజేపీ? అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అలాగే కొన్ని ఉన్నాయి. చెప్పుతే సిగ్గుచేటు అవన్నీ మాట్లాడితే. ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ముఖ్యమైన అంశాలను మీరు వదిలిపెట్టకండి. రైట్, అన్ని ఫైళ్లు త్వరగా బయటికి తీయండి. సంవత్సరం 10 నెలలు కాకపోయిందండి, ఇంకా ఎంత సమయం కావాలి తీయడానికి? ఇప్పుడు మైనింగ్ లో అక్రమాలు జరిగాయి, ఎవరికి పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, వాళ్ళు ఎన్ని ఎకరాలు తవ్వారు. ఒక అధికారి అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ చేస్తే కొలిస్తే వాడికి 10 ఎకరాలు పర్మిషన్ ఇచ్చింటే వాడు పక్కన ప్రభుత్వ భూములు అడవి భూములు ఒక 20 ఎకరాలు తవ్వినేది 1 గంటలో బయటపడుతుంది, ఒక 1 అవర్లో బయటపడుతుంది. ఇప్పుడు లిక్కర్ అన్నారు, సరే మొత్తం 10 నెలల తర్వాతనే ఇప్పుడు పట్టుకున్నారు. విజయసాయి రెడ్డిని తెచ్చారు. విజయసాయి రెడ్డికి పార్టీకి పడలేదు కాబట్టి విజయసాయి రెడ్డి ఇవాళ బయట పెట్టాడు కాబట్టి ఇది ముందుకు వెళ్తున్నది. ఆయన బయట పెట్టకపోతే ఆయన క్లియర్ గా
మా ఇంట్లోనే జరిగింది, వీళ్ళందరూ వచ్చారు అని చెప్పి అనేక సమాచారం అనేక విధాలుగా సమాచారాన్ని తెలియజేశాడు. ఇంకా నేను బట్టలు ఇస్తాను కూడా అంటున్నాడు. అంటే మీరు ఆయన మీద డిపెండ్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తారా? లేకపోతే మీకు సమాచారం లేదా? వెరీ క్లియర్‌గా చెప్తున్నా. ఎవరిని అడిగినా కూడా ఉత్పత్తి అయినటువంటి సరుకు ఎంత? ఇక్కడ అమ్మిన సరుకు ఎంత? వాళ్ళు ఉత్పత్తిలో చూపించింది, దానికి సంబంధించిన ట్యాక్సులు ఎంతవరకు కట్టారు? ఇక్కడ అమ్మినటువంటి రికార్డ్స్ ఏ మేరకు ఉన్నాయి? ఇవి టాలీ చేయడానికి ఎన్ని గంటలు పడుతుందండి? తీసుకొని టాలీ చేయడానికి 10 నెలలు అవసరమా? రైట్. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఎక్కడి మీద అదంతా అంటే జీరో బిజినెస్. అంటే సపోజ్ 100 బాటిల్ అనుకోండి. 10 బాటిల్లే Exactly. ఎంట్రీ అవుతాయి. 90 బాటిల్ రిలీజ్ అయిపోయి క్యాష్ 7% అండి ఆన్‌లైన్‌లో జరిగిన ట్రాన్సాక్షన్ 7% ఓన్లీ. ఊరికే పేరు ఆన్‌లైన్ పెట్టాము అంటే పెట్టామని పెట్టారు. మొత్తం అంతా కూడా క్యాష్ బిజినెస్ జరిగింది. సంచులు మూటలు కట్టుకొని రాత్రి అయితేనే ఎవరెవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చారు. మళ్ళీ అవన్నీ కన్సాలిడేట్ అయిపోయి ఎక్కడికి పోయాయి అక్కడికి పోయాయి. ఇప్పుడు రైట్. ఆయా కసిరెడ్డి గారు చెప్పేదాన్ని బట్టి అది తోసేశాడు. అంటే సీఎం పేషెంట్ మిషన్లు బ్యాంకులో డబ్బులు లెక్క పెట్టే మిషన్లు కూడా సాధ్యం కాదని ఉదాహరణకి 500 రూపాయల నోట్లు ఒక కిలో తూచి ఎంత వస్తుందంటే ఒక 4 లక్షలు వస్తుందంటే ఇక నుంచి 500 రూపాయల నోట్లు అట్లా చూశారు అని కూడా మాట్లాడుకున్నారు. నిజమా అబద్ధం ఐ డోంట్ నో కానీ, ఎందుకంటే మిషన్తో పెడితే కూడా గంటలు అవుతుంది. దాని బదులు ఇట్ ఈస్ బెటర్ 500 నోట్ల రూపాయలు ఒక కేజీ అయితే ఎంత అవుతుందంటే 4 లక్షలు అవుతుంది అని అనుకుంటే ఇక కేజీల తరపున చూసేస్తే అయిపోతుంది అని అట్లా కాటాలు వేశారు అని చెప్తుంటారు. ఎందుకు